నమస్కారం. శుభదర్శనం కార్యక్రమానికి స్వాగతం. జ్యోతిష్యపరంగా జాతకపరంగా మనకున్నటువంటి సందేహాలను నివృత్తి చేయడానికి మనతో పాటు ఉన్నారు భారత ప్రభుత్వ ఆమోదగణిత పంచాంగకర్త, ప్రముఖ జ్యోతిష్య పండితులు దైవజ్ఞ శ్రీ పొన్నలూరి శ్రీనివాస గార్గే సిద్ధాంతి గారు. మరి మీకు ఎలాంటి సందేహాలున్నా సరే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్లకి కాల్ చేసి మీ సందేహాలను నివృత్తి చేసుకోండి. నమస్కారం సిద్ధాంతి గారు. నమస్కారం అమ్మా. ముందుగా కార్యక్రమానికి స్వాగతం అండి. అలాగే మనకి ఎన్నో కాలర్స్, ఎంతో మంది ఎన్నో సమస్యలతో కాల్ చేస్తూ ఉంటారు. ఈ సమస్యలు కూడా పెరుగుతూనే ఉన్నాయి, కానీ తగ్గే సూచనలు కూడా మనకు కనిపించట్లేదు. ఈ సమస్యలన్నిటికీ నవగ్రహాలే కారణమా, లేకపోతే నవగ్రహాల్లోని కొన్ని గ్రహాలే కారణం అంటారు? ఓకే 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 వాస్తవంగా చెప్పాలంటే 9 గ్రహాలలో కేవలం ఒక 2 గ్రహాలు మాత్రమే అధికంగా మనకు ఎప్పుడు కూడా దాని ప్రభావాన్ని ఎక్కువ చూపిస్తుంటాయి. అంటే మిగిలినటువంటి 7 గ్రహాలు ప్రభావాన్ని చూపవు అని కాదు, కానీ 2 గ్రహాలు మాత్రమే పాత్రధారి సూత్రధారిగా ఉంటూ ఉంటాయి. కనుక ఈ 2 గ్రహాలని మనం ప్రతి వారు కూడా కంట్రోల్ చేసుకునే విధంగా ఉంటే సమస్యలు అంటే ఉండవు. కానీ మిగిలినటువంటి 7 గ్రహాలు ఆటోమేటిక్ కంట్రోల్ అవుతూ ఉంటాయి. ఈ 2 గ్రహాలని కంట్రోల్ చేసుకుంటే మిగిలిన గ్రహాలని కంట్రోల్ చేసుకోవచ్చు. కనుక ఆ 2 గ్రహాలు పాత్రధారి ఒకరు, సూత్రధారి ఒకరు. కనుక ఆ 2 గ్రహాలు ఎవరెవరు అంటేది మనం తెలుసుకోవడానికి కూడా ప్రయత్నం చేద్దాం. ప్రతివారు కూడా ఆ 2 గ్రహాలని కంట్రోల్ చేసుకుంటూ ఉండాలి. ఆ విధంగా చేస్తుంటే సమస్యలు అనేవి దాదాపుగా జీరోకి వచ్చేస్తాయి. కానీ అది కంట్రోల్ చేసుకోవటమే ఒక మహాయజ్ఞం అన్నమాట. కనుక ప్రయత్నం చేస్తే ప్రతివారికి కూడా కంట్రోల్ అవుతాయి ఆ 2. అలాగే ఇప్పుడు ఒక కాలర్ సిద్ధంగా ఉన్నారండి, కాల్ తీసుకుందాం. నమస్తే అండి. నమస్కారం మేడం. చెప్పండి, మీరు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా భార్య గురించి అండి. ఓకే, పేరు చెప్పండి. నళిని. నళిని. డేట్ ఆఫ్ బర్త్ అండి? 01 ఓకే. 1966 అండి. 56? 66. 66. 1 నవంబర్ 66 అండి. ఓకే, నవంబర్ 1 66వ సంవత్సరం. సాయంత్రం 6:05 సాయంత్రం 6 గంటల 5 నిమిషాలకి సికింద్రాబాద్. ఓకే అండి. నవంబర్ 1 66వ సంవత్సరం సాయంత్రం 6 గంటల 5 నిమిషాలకు పుట్టారు. ఏం తెలుసుకోవాలనుకుంటున్నారో చెప్పండి. సిద్ధాంతి గారు ఉన్నారు. నమస్కారం. నమస్కారం, చెప్పండి చెప్పండి. సార్ ఆవిడ గవర్నమెంట్ జాబ్ లో ఉన్నారు సార్. ఇల్లు ఒకటి కొనాలి, చిన్నగా ఉంది, పెద్ద సైజ్ తీసుకోవాలని చూస్తుంది, అవ్వట్లేదు సార్. ఓకే ఓకే ఇబ్బంది ఉంది. నేరుగా పోతే బ్యాంక్ వారి దగ్గరికి పోతే ఐటీ కట్టమంటారు. అన్నీ ఉంటాయి, మీకు లక్షణంగా ఇవ్వచ్చు. ఆమెకి రోహిణి నక్షత్ర జాతకురాలు, వృషభ రాశిలో జన్మించినటువంటి జాతకురాలు, అనుకూల పరిస్థితులు ఉన్నాయి. పక్కన అడ్డు పెట్టేటువంటి గ్రహాలంటూ ఏమీ లేవు. కనుక మీరు కూడా సపోర్ట్ చేసే గ్రహం మీరే ఉన్నారు 7వ స్థానంలో. ఇక ఆలోచించకుండా వెంటనే ఒక మంచి సమయం చూసుకొని కొంచెం వాస్తు గీస్తు వ్యవహారాలు ఉంటాయి కనుక ఏమిటి ఆ వాస్తు ఇటుపక్క ఉంటుంది ఏమిటి అనేటువంటిది అంటే ఆమె పేరుతో తీసుకోవాలనుకుంటున్నారు కనుక ఆమె పేరుతో రోహిణి నక్షత్రం కనుక పడమర దిక్కు అనుకూలమైనటువంటి సింహద్వారం కాదు కనుక పడమర దిక్కు తప్పించి మిగిలిన దిక్కులకి ప్రాధాన్యత ఇస్తే మంచి అనుకూల పరిస్థితి తప్పకుండా వస్తాయండి. నల్లి పేరుతోనే తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. అలాగే సిద్ధాంత్ గారు మరొక కాలర్ సిద్ధంగా ఉన్నారు, కాల్ తీసుకుందాం. నమస్తే అండి. హలో, నమస్తే మేడం. చెప్పండి, మీరు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించే అండి. మీ పేరు చెప్పండి. 29/12/67 అండి. 29/12/67. ఓకే అండి. తెలీదు సిద్ధాంతి గారు, సమయం తెలీదు. 67వ సంవత్సరం అంటున్నారు. నాకు అసలు ఇల్లు యోగం ఉందా, ఎప్పటికైనా ఇల్లు కట్టుకుంటానా? అమ్మా మీరు ఏం చేస్తుంటారు తల్లి? ప్రైవేట్ స్కూల్లో, చిన్న స్కూల్లో పనిచేస్తాను. చిన్న స్కూల్లో చేస్తున్నారు. ఓకే 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 67వ సంవత్సరం. రైట్ రైట్ రైట్. ఇప్పుడు మీరు ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నారా, కొనాలనుకుంటున్నారా? అసలు ఏమీ లేదండి. ఈ అద్దెలు గట్లకి ఎప్పటికైనా ఉంటుందా, అసలు వస్తుందా, ఎట్లనే అద్దెలు ఇళ్ళలోనే ఉంటావా, ఇంకా 2-3 ఏళ్ళకైనా ఏమన్నా యోగం ఉందా అని అడుగుతున్నానండి. పులుపు తింటారా మీరు బాగా? తక్కువేనండి, అంటే తింటానే ఉంటారు. ఓకే ఓకే. అయితే మీకు తొందరగా ఇల్లు కావాలంటే పులుపుని ఎటు తిరిగి తక్కువగా తింటున్నారని కనుక పులుపుని వీలైనంత వరకు మీరు కంట్రోల్ చేయడానికి ప్రయత్నం చేయండి అమ్మా. అంటే పులుపు తక్కువగా తింటే స్వగృహ యోగం వస్తుందని కొంతమంది అనుకుంటారేమో. కాదు. అంటే మీరు డిసెంబర్ నెలలో అని చెప్పారు కనుక ఆ డిసెంబర్ నెలలో ఉన్నటువంటి గ్రహ సంచార స్థితిగతుల ప్రకారంగా ఆ సమయం పూర్తిగా తెలియదు అంటున్నారు కనుక ఆ సూర్యమానం ప్రకారంగా నేను వెళ్ళాను.
కనుక పులుపును కొంచెం తగ్గించిన ప్రయత్నం చేయండి. ఎంత త్వరగా తగ్గిస్తుంటే, అంటే పులుపు కూడా పూర్తిగా తగ్గిస్తే మళ్ళీ అది ఆరోగ్యానికి ఇబ్బంది కనుక లిమిటెడ్గా తీసుకుంటుండి. వారానికి 2-3 సార్లు మాత్రమే తీసుకుంటూ ఉంటే అతి త్వరలోనే మరొక 1.5 ఇయర్లోనే మీకు సొంత గృహం దగ్గరికి వెళ్ళేటువంటి అవకాశాలు అంటూ తప్పకుండా వస్తాయి రాణి గారు. అలాగే సిద్ధాంత్ గారు మరొక కాలర్ సిద్ధంగా ఉన్నారండి. నమస్తే అండి. నమస్తే అండి. చెప్పండి, మీరు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? కరీంనగర్ నుంచి మాట్లాడుతున్నామండి, రాజేష్. ఓకే, మీరు మీ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? మేడం తప్పకుండా అండి, కానీ దానికంటే ముందు సార్ గారు వచ్చి ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఈ తెలంగాణ జిల్లాలో ఎర్లీ మార్నింగ్ కరెంట్ ఉండదండి ఈ వాటర్ సప్లై టైంలో. అందుకే షోస్ లేకపోతున్నాం సార్ గారి వీరాభిమానులం మేము. మీతో నైట్ లో ఉన్న ఈ ప్రోగ్రాం రాత్రిపూట పెట్టాలా అంటారు మీరు, అంతే కదండి. ఇప్పుడు ఉదయం 6:30 కార్యక్రమానికి మేము ఇంట్లో 4 గంటలకు బయలుదేరారంటే ఇందు 2:30 బయలుదేరుతుంది, వెనక స్టాఫ్ 1 గంటకు బయలుదేరుతున్నారు. మీరు సాయంకాలం కావాలంటే మధ్యాహ్నం నుంచి బయలుదేరి ట్రాఫిక్లో తోలుతూ ఉంటే బండి ఆ రాత్రి 1 గంటకు 2 గంటలకు వస్తుంది. కనుక ఇంట్లో ఇది ఉండదు, ఇంక ఇది ఉండదు. కనుక వీలైనంతవరకు ఏంటంటే చిన్న ఇన్వర్టర్ పెట్టుకునే ప్రయత్నం అంటూ చేయండి. మంచి అనుకూల పరిస్థితులు తప్పకుండా వస్తాయండి. ఓకే, అలాగే మరొక కాల్ తీసుకుందాం సిద్ధాంత్ గారు. ఓకే. నమస్తే అండి. హలో, మేము పద్మ అండి. మా అమ్మాయిని గురించి అడుగుదాం అనుకుంటున్నాం. ఓకే, మీ అమ్మాయి పేరు చెప్పండి. శ్రీలక్ష్మి అండి. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ అండి? 4/12/81 ఉదయం 10 గంటల. 4/12/81 ఉదయం 10:40 అండి. 10:40 ఉదయం పూట. 4వ తారీఖు 12వ నెల 81వ సంవత్సరం 10:40 ఉదయం పూట. ఓకే, ఏం తెలుసుకోనుకుంటున్నారో చెప్పండి. సిద్ధాంతి గారు ఉన్నారు. ఊరికే వాళ్ళ 2 పిల్లలండి. ఏదో ఒక ఆరోగ్య సమస్య ఉంటుందండి. ఏదో ఒక సమస్య వస్తున్నది. ఓకే ఓకే, డాక్టర్ గారి పోవట్లేదమ్మా? వెళ్తూనే ఉన్నారు, వెళ్ళినా ఏదో ఒక సమస్య వస్తూనే ఉంది. ఏదో ఒక సమస్య వస్తుంది, గడికి దవాఖానా అంతేనా? పిల్లలకి అవునండి. ఇంచే నేను ఈ మధ్య తెలంగాణ భాష కొద్దిగా నేర్చుకుంటున్నా, గడికు దవాఖానా అని. శతభిష నక్షత్రంలో జన్మించిన జాతకులు అసలు ఏమ్మా శతభిష నక్షత్రం జన్మించిన జాతకులు అసలు వాస్తవంగా శతభిష నక్షత్రానికి అధిపతే పెద్ద డాక్టరు రాహు. ఆయన గురించి మనం చెప్పుకోబోతున్నాం అనమాట. గత 2-3 రోజులు చెప్తున్నాం, ఇంకా చెప్పుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. కనుక ఏంటంటే గడికు దవాఖానకు సంబంధించినటువంటి పరిహారం నేను చెప్తాను కూడా వాగ్దానం చేశాను, తప్పకుండా చెప్తాను తల్లి. అయితే ముఖ్యంగా అంటే అప్పుడు చెప్పేంతవరకు ఏం చేయాలి అంటే ప్రతి ఆదివారం సాయంత్రం రాహుకాలం ఉంటుంది కనుక ఆ రాహుకాలంలో కొంచెం దైవధ్యానం చేస్తూ ఇష్టమైనటువంటి దైవాన్ని ప్రార్థిస్తూ ప్రశాంతంగా నెత్తిన పిడుగు పడుతున్నా సరే, పడితే పడిన పిడుగు ఏం చేస్తాము, రేపటి 2వ రోజు అవుతుంది అనుకొని అలాగే కూర్చొని ఉండేలా ఎప్పుడు ఆదివారం సాయంత్రం 4 నుంచి 6 గంటల వరకు చేస్తూ ఉండండి. త్వరలోనే గడికు దవాఖానకు వెళ్లకుండా ఉండేటువంటి మార్గం ఏమిటనేది ఒక పరిహార రూపంలో తెలియజేస్తాను. తప్పకుండా దాన్ని పాటించండి, మంచి అనుకూల పరిస్థితి వస్తాయి. మంగళవారం పూట మాత్రం కొంచెం దవాఖానా దగ్గరికి అవకాశం ఉంటే వెళ్ళటానికి ప్రయత్నం చేయండి. రేపు పోదామని మాత్రం వాయిదా వేయకండి. మంగళవారం నాడు ఒకవేళ వెళ్ళవలసి వస్తుంది అనుకో, వర్షం పడుతుంటుంది, రేపు పోదాంలే అనుకోవద్దు, వెళ్ళాల్సిందే తప్పదు. డాక్టర్ గారి దగ్గరికి అర్ధరాత్రైనా అపరాత్రైనా పిడుగులు పడుతున్నా వెళ్ళాలి. మంగళవారం పూట ఒకవేళ అలాంటివి ఏదైనా ఉంటే వాయిదా వేయకండి, తప్పకుండా వెళ్ళడానికి ప్రయత్నం చేయండి. అలాగే నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారండి, కాల్ తీసుకుందాం. నమస్తే అండి. హలో, నమస్తే అండి. చెప్పండి, మీరు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా బాబు గురించి అండి. బాబు పేరు? ఓకే అండి. 14/4/1990. 14/4/90. అవునండి. సమయం వచ్చేసి 19:40 శనివారం. 12:40 మధ్యాహ్నం పూట. 9:40. ఓకే, ఉదయమా రాత్రా? ఉదయం అండి, ఉదయము, హైదరాబాద్. ఓకే, 14వ తారీఖు 4వ నెల 90వ సంవత్సరం 9:45 ఉదయం పూట. అవునండి. ఓకే, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారో చెప్పండి. అదే బాబుది ఉద్యోగం, అట్లా విదేశాలకు వెళ్ళాలంటున్నాడు, దాని గురించి. ఓకే, విదేశాలకు వెళ్ళాలనుకుంటున్నాడు, వెళ్తాడా లేదా స్వదేశంలోనే ఉంటాడా? నమస్కారం గురువు గారు. నమస్కారం. బొమ్మ ఇప్పుడు కనపడింది అనమాట. ఓకే రైట్, ఏం లేదమ్మా. అనురాధ నక్షత్రంలో జన్మించిన జాతకుడు, వృశ్చిక రాశి జాతకుడు, అనుకూల పరిస్థితులు, ఏలినాడు శని ప్రస్తుతం జన్మశని భాగం జరుగుతుంటే 2వ భాగం జరుగుతున్నది. ఈ 2వ భాగం అయిపోయి 3వ భాగం ప్రారంభమవుతుంది. 2017 మే 25కి ప్రారంభమవుతుంది. అంటే ఏలినాటి శని 3వ భాగం ప్రారంభమై 3వ భాగం ముగిసే లోపల పరిపూర్ణంగా అనుకూల పరిస్థితులన్నీ కూడా ఇస్తుంది. అటు విదేశాలకి
అటు స్వదేశానికి ఇట్టించి అటు అట్నుంచి ఇటు గోడ మీద పిల్లి తిరుగుతుంది చూసారా, ఇటు పోదామా అటు పోదామా. ఒక్కోసారి కొన్ని పిల్లులు గోడ మీద కూర్చుంటాయి, అటు దూకవు ఇటు దూకవు. కానీ ఇక్కడ వ్యవహారం అంటే కాదు, అటు దూకొచ్చు ఇటు దూకొచ్చు, ఎటైనా దూకొచ్చు. కాబట్టి ఈ ఉద్యోగం చేసి అటుపోతాడు, ఆ కంపెనీ వాళ్ళు ఇటు వస్తాడు, మళ్ళీ ఇట్టి చనిపోతాడు. అంటే ఒక దేశం కాదు, పలు దేశాలు వెళ్ళేటువంటి అవకాశాలు ఉన్నాయమ్మా, మంచి అనుకూల పరిస్థితులు ఉన్నాయి. అయితే ఆదివారం పూట మాత్రం నిర్ణయాలు తీసుకోకుండా మిగిలిన వారాలకి నిర్ణయాలు తీసుకుంటే మంచి అనుకూల పరిస్థితులు వస్తాయి. గోడ మీద లేకుండా రెండు పక్కల వెళ్ళడానికి అవకాశాలు వస్తాయి. అలాగే మరొక కాలర్ సిద్ధంగా ఉన్నారండి, కాల్ తీసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. హలో, 24/7/1980 అండి. ఓకే, 24/7/1990. 1980. ఓకే, సమయం సమయం 1:54 AM. 1:54 AM. తణుకులో పుట్టాడండి. ఓకే, ఎవరి పేరండి ఇది? దుర్గా మల్లికార్జున ప్రసాద్. ఓకే అండి. 24వ తారీఖు 7వ నెల 80వ సంవత్సరం 1:54 మధ్యాహ్నం పూట. అవునండి. తణుకులో పుట్టాడండి. ఓకే, మీరు కంగారు పడకండి, సమస్య ఏంటో చెప్పండి. మ్యారేజ్ అవ్వాలండి, మ్యారేజ్ గురించి అని ప్రయత్నాలు చేస్తున్నారా? చేస్తున్నాడండి, కుదరటం లేదు. ఐసిఐసి బ్యాంక్ లో అసిస్టెంట్ మేనేజర్ చేస్తున్నాడు హైదరాబాద్ లో. నల్లకుంటలో ఉంటారండి వాళ్ళు. ఓ, ఇక విన్న వాళ్ళంతా ఐసిఐసి బ్యాంక్ కావాలంతా కూడా మీ అడ్రస్ పట్టుకొని ఎంబడి రావాలా? ఓకే, జ్యేష్ఠ నక్షత్రంలో జన్మించినటువంటి వృశ్చిక రాశి జాతకుడు. జ్యేష్ఠ నక్షత్రం అనగానే కొంతమంది ఎందుకో వెనక్కి తగ్గుతుంటారు. జ్యేష్ఠ నక్షత్రం, మూలా నక్షత్రం, ఆశ్లేష నక్షత్రం. కానీ మీ అబ్బాయి జాతకంలో అలాంటివంటూ ఏమీ లేవమ్మా, మంచి అనుకూల పరిస్థితులు వస్తాయి. మరొక 7 మాసాల తర్వాత నుంచి డెవలప్మెంట్స్ స్టార్ట్ అవుతాయి. ఆ 7 మాసాలు ఎప్పటి నుంచి లెక్క వేసుకోవాలంటే జనవరి 1 నుంచి లెక్క వేసుకుని 2016 నుంచి. కనుక గురువారం మాత్రం ప్రయత్నాలు చేయకండి. పెళ్లి చూపులు, నిశ్చితార్థాలు అలాంటివి గురువారానికి ప్రాధాన్యత ఇవ్వకుండా మిగిలిన వారాలకు ప్రాధాన్యత ఇవ్వండి. మరొక 7 మంత్స్లో జనవరి నుంచి లెక్క వేసుకుంటే వివాహం అవుతుంది. ఆ తర్వాత భవిష్యత్తు కూడా చక్కగా ఉంటుందమ్మా, దోషాలంటూ ఏం లేవు. అలాగే సిద్ధాంత్ గారు, ఇందాక మనం గ్రహాల గురించి మాట్లాడుకుంటూ పాత్రధారి, సూత్రధారి అన్నారు. అసలు ఈ పాత్రధారి ఎవరు, సూత్రధారి ఎవరు, కొంచెం ఉదాహరణగా చెప్తారా? తప్పకుండా. ఇక నవగ్రహాలలో పాత్రధారి ఒకరున్నారు, సూత్రధారి ఒకరున్నారు. ఎవరి పాత్రధారి అంటే పాత్రధారే చంద్రుడు, సూత్రధారే రాహు. ఎందుకు ఈ పాత్రధారి చంద్రుడు అన్నామంటే, ఏడవాలన్నా చంద్రుడే, నవ్వాలన్నా చంద్రుడే, ఆ తర్వాత కోప్పడాలన్నా చంద్రుడే, విడాకులు ఇవ్వాలన్నా చంద్రుడే, విడాకులు ఇవ్వను అన్నా చంద్రుడే, కోపం తెప్పించాలన్నా చంద్రుడే, కోపం నుంచి బయటకు పడాలని చంద్రుడే, ప్రశాంతత కావాలన్నా చంద్రుడే, అశాంతి వాతావరణం కావాలని చంద్రుడే, డబ్బు సంపాదించాలన్న చంద్రుడే, డబ్బు పోగొట్టుకోవాలన్న చంద్రుడే, ఆత్మహత్య చేసుకోవాలన్న చంద్రుడే, ప్రాణం పోయాలన్న చంద్రుడే. చంద్రుడు. ఎవరి చంద్రుడు? మన కారకుడు చంద్రుడు. కనుక ఈ చంద్రుడే ప్రధానంగా పాత్రధారి. ప్రతిరోజు ప్రతి నిమిషము చాలా వేగంగా తిరిగేటువంటి గ్రహం. మరి ఇలాంటి పాత్రధారికి సూత్రధారిగా ఉంటాడు ఎవరు? రాహు. ఈ రాహువు అపసవ్యంగా తిరిగేటువంటి గ్రహం. అన్ని గ్రహాల్లో రాహువు తీస్తే మిగిలిన 7 గ్రహాలు ఉంటాయి కదా, అందులో చంద్రుడు మాత్రం ప్రతి నెలలో రాహు దగ్గరికి పోయినో అట్లా కొట్టేసి వెళ్తుంటాడు, అంటే కలుస్తుంటాడు. అది ప్రతి నెలలో కలుస్తుంటాడు, రాహువుని కలుస్తుంటాడు, కేతువుని కలుస్తుంటాడు చంద్రుడు. అలాగే ప్రతిరోజు రాహుకాలం అని ఉంటుంది, కేతుకాలం ఉంటుంది. రాహుకాలం రాహువుది, కేతుకాలం అంటే యమగండ కాలము అంటారు. యమగండ అంటే భయపడద్దు, అది కేతుకు సంబంధించిన కాలం. కనుక చంద్రుడు ప్రతిరోజు కూడా రాహుకాలం మీదుగా వెళ్తుంటాడు, కేతుకాలం మీదుగా వెళ్తుంటాడు. ప్రతి నెలలో రాహువుని కలుస్తుంటాడు, ప్రతి నెలలో కేతువుని కలుస్తుంటాడు. కనుక పాత్రధారిగా ఉన్నటువంటి చంద్రుడు సూత్రధారిగా ఉన్నటువంటి రాహువుని రాహుకాలంలో ప్రతిరోజు వెళ్తూ, ఆ సూత్రం ఎక్కడైతే ఉంటుందో ఆ సూత్రం దగ్గరికి రాగానే చంద్రుడు ఈరోజు ఎవరిని ఏడిపించాలా, ఎవరిని ఓదార్చాలా, ఎవరిని నవ్వించాలా, ఎవరిని ప్రాణం తీయాలా అనేది ఆ రాహువుని చెందుతుంటే సంకేతాలు. దాని ప్రకారంగా చంద్రుడు ఆట ఆడతాడు. కనుక సూత్రధారి రాహువు, పాత్రధారి చంద్రుడు. కానీ ఒక్కొక్కసారి ఈ రాహువు ఏం చేస్తాడంటే ప్రాణం పోస్తుంటాడు, వికటిస్తే ప్రాణం తీస్తాడు. అది కూడా ఏమిటో తెలుసుకుందాం. మరొక కాలర్ సిద్ధంగా ఉన్నారండి, కాల్ తీసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. చెప్పండి, మీరు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి మేడం, నా పేరు సురేష్ అండి. ఓకే, సురేష్ గారు డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 14/5/78. 14/5/78. సమయం అండి? ఉదయం 11:30. ఉదయం 11:30 గంటల 30 నిమిషాలకి.
ఓకే అండి, సురేష్ గారు మీ సమస్య ఏంటో చెప్పండి. అదే బిజినెస్ అది బాగుంటుందండి. ఏం చేస్తున్నారు వ్యాపారము? కాంట్రాక్ట్ చేస్తాను సార్, సివిల్ కాంట్రాక్ట్. కాంట్రాక్ట్ చేస్తుంటారా? అవును సార్. ఏంటి మెత్తగా ఉన్నారు, ఇంకా కాఫీ తాగలేదా, టీ తాగలేదా? ఇంకా తాగలేదు సార్. లైన్ దగ్గర కూర్చున్నారు శుభదర్శనం లైన్ కోసం. అవును సార్, అవును సార్. ఏది వెస్ట్ గోదావరి ఏ ఊరు నుంచి మాట్లాడుతున్నారు? మాది ఈస్ట్ గోదావరి రాజమండ్రి సార్. ఈస్ట్ గోదావరి రాజమండ్రి. ఓహో రైట్, సంతోషం. ఇక ఆశ్లేష నక్షత్ర కర్కాటక రాశిలో జన్మించిన జాతకులు మరి వాస్తవంగా చెప్పాలి అంటే అనుకూల పరిస్థితులు దరిదాపుల్లో ఇప్పుడల్లా లేవు, కొంతకాలం పడుతుంది. 2016 కాకుండా 2017 మధ్య భాగం అంటే ఆగస్టు సెప్టెంబర్ దాటిన తర్వాత మాత్రమే అనుకూల పరిస్థితులు వస్తుంటాయి. ముఖ్యంగా మీరు ఏం చేయాలంటే శుక్రవారము, శనివారము, ఆదివారము ఈ 3 రోజులు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి ఏ కాంట్రాక్ట్స్ కానీ ఏమన్నా కొంత లావాదేవీలు కానీ ఇలాంటివి శుక్ర, శని, ఆది ఈ 3 వారాల్లోనే చేస్తూ ఉండండి. ఇచ్చుకోవటాలు కానీ పుచ్చుకోవటాలు కానీ కనుక మిగిలినటువంటి 4 రోజులకు మాత్రం ఇవ్వకండి. అవకాశం ఉంటే ప్రతి బుధవారం మధ్యాహ్నం రాహుకాలం ఉంటుంది. రాహుకాలంలో ఇష్టమైనటువంటి దేవతా మూర్తి ఎవరైనా ఉంటే ఆయనకు ఒక నమస్కారం పెడుతూ చక్కగా కూర్చొని అవకాశం ఉంటే 24 నిమిషాలు మౌనం పాటిస్తుండండి. డెవలప్మెంట్స్ తప్పకుండా స్టార్ట్ అవుతాయండి. సురేష్ గారు. సిద్ధాంత్ గారు అలాగే మరొక కాలర్ సిద్ధంగా ఉన్నారు, కాల్ తీసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి, నా పేరు వనజాలక్ష్మి అండి. ఓకే అండి, మీరు మీ గురించి తెలుసుకోవాలి అనుకుంటున్నారా? లేదండి, మా వారి గురించి తెలుసుకుందాం. మీ వారి పేరు చెప్పండి. అనిల్ బాబు అండి. అనిల్ బాబు. డేట్ ఆఫ్ బర్త్ అండి? డేట్ ఆఫ్ బర్త్ 23 జనవరి 1971. 1971 సాయంత్రం 7:40 7 గంటల 40 నిమిషాలకి సాయంత్రం పూట. అవునండి. ఓకే అండి, 23వ తారీఖు జనవరి నెల 71వ సంవత్సరం 7 గంటల 40 నిమిషాలు సాయంత్రం పూట. అవునండి. ఓకే అండి, చెప్పండి ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? మా వారి గురించి తెలుసు. అదే లాస్ట్ కి వచ్చారు అక్కడ నాలుస్తున్నారు. నమస్కారం అండి. నమస్కారం. మా వారు అంటారు ఆగిపోతున్నారు. మీతోటి మాట్లాడదామని. అయ్యా నాతోటి వారితో మాట్లాడినా మనకు వినపడతాయి. మధ్య గోడలు ఏం అడ్డు లేవు తల్లి, ఏమీ గోడలు లేవు. ఏమన్నా రహస్యం ఉందా చెప్పండి. అమ్మాయి కాసేపు గోడ పెట్టేసి తలపేసేస్తా. ఏం లేదండి గురువు గారు, మీరు చెప్పిన కలిసి పూజలు కూడా అన్ని చేశానండి. నేను ఇప్పటి వరకు మీతో మాట్లాడదామంటే నాకు సమయం దాటిపోతుంది, లైన్ కట్ అయిపోతుంది. చాలా మంది అయితే మీ వారు చెప్పు. చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు మేము సెటిల్ అవ్వలేదండి. ఆయన చిన్నప్పుడు కూడా ఎప్పుడు సుఖపడింది లేదు. చిన్నప్పుడే వాళ్ళ మదర్ చనిపోయారు. మా పెళ్లికి ముందే వాళ్ళ ఫాదర్ చనిపోయారు. ప్లస్ ఆయన అన్ని వచ్చు, ఆయనకి రాని పని లేదు, రాజకీయం బాగా చేస్తాడు, నిలకడలేదు. ఇటీవల మెడికల్ షాప్ లో చేసేవాళ్ళు, దాన్ని కూడా మానేశారు. అనారోగ్యం వచ్చింది. అసలు మా పరిస్థితి ఎలా ఉంటుంది? అన్ని వచ్చు, అన్నీ ఉన్నాయి. అల్లు నోట్లో శని, అల్లు నోట్లో ఏదో నాకు అది మీరు చెప్పిన తప్పక మర్చిపోయినా. అంగట్లో అన్నీ ఉన్నాయి కానీ అసలు తినడానికి మాత్రం ఏమీ లేదు. ఏమ్మా అసలు విషయం ఏంటంటే, ఇది ఒక మంచి ప్రశ్న వేశారు ప్రేక్షకులు బాగా తెలుసుకోవడానికి. ఇప్పుడు మనం ఒక విషయాలు ఇటీవల కాలంలో చెప్పుకుంటున్నాం. కుజ గురువులు, కుజ శుక్రులు ఇలాంటి గ్రహాలు కొన్ని పర్టికులర్ చోట కలిస్తే కొన్ని సమస్యలు అంటూ వస్తుంటాయి. ఇప్పుడు మీ వారి జాతకంలో అదే జరిగింది. ఇదేంటంటే జ్యేష్ఠ నక్షత్ర వృశ్చిక రాశిలో జన్మించినటువంటి జాతకుడు. జ్యేష్ఠ నక్షత్రం వృశ్చిక రాశి, వృశ్చిక రాశికి అధిపతి ఎవరు? వృశ్చిక రాశికి అధిపతి కుజుడు. ఆ కుజుడు అక్కడే ఉన్నాడు. ఆ తర్వాత అక్కడి నుంచి భార్యాస్థానానికి అధిపతి శుక్రుడు రాశి నుంచి, ఆ శుక్రుడు అక్కడే ఉన్నాడు. అక్కడి నుంచి ధనస్థానానికి అధిపతి ఎవరు? గురువు. ఆడు అక్కడే ఉన్నాడు. ఆడను కూడా తప్పు పెద్ద ఆయన. అక్కడి నుంచి సంతానాధిపతి గురువు. కాబట్టి శుక్రుడు, గురువు, కుజుడు అందరూ అక్కడే ఉన్నారు. చంద్రుడు చూస్తే నీచపడి ఇది లేకుండా ఉన్నాడు. కనుక ఉన్న సమస్య ఇది. కనుక ఏం చేయాలి అంటే కేవలం చాలా సింపుల్ సమస్యే. సమస్యలు చాలా ఉన్నాయి, ఆ సమస్యలు సింపుల్గానే ముగించాలి. అదేమిటంటే ఇలాంటి సమస్యలు చాలామందికి వస్తుంటాయి, చాలామంది నమ్మరు కూడా. రాహువు పెట్టేటువంటి సమస్యలు ఎన్నో ఉంటాయి కనుక అలాంటి సమస్యల్ని ఈ కుజగురులు అనేటువంటి వాస్తవంగా ఇది నాగదోషము అంటారు. నాగానంగానే మాకు పెద్దది ఏదో ఉందని చెప్పి పుట్టల చుట్టూ పాముల చుట్టూ తిరక్కండి. పెండింగ్ తిరుగుతుంటాయి, ఏది పెట్టుకున్నా ముందుకు పోదు. అనుకూల పరిస్థితులు లేకుండా ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉన్నట్టుంటుంది. ఒక్కోసారి గొంగలు కూడా ఉండదు, పైన ఏదో బండబడుతుంటుంది. కనుక ప్రతి బుధవారం మధ్యాహ్నం రాహుకాలంలో మౌనం పాటించిన ప్రయత్నం చేయండి. అయితే ఇప్పుడు ప్రస్తుతం రాహువుని గురించి చెప్పుకుంటూ వస్తున్నాను. ఒక 10 రోజుల పాటు రాహువుని గురించి కంటిన్యూ చేస్తాను. ఆ కంటిన్యూ చేసే రాహువుని గురించి మరికొంత
ఎక్కువగా తెలుసుకునే ప్రయత్నం చేస్తే మీ జాతకానికి మరికొంత వెలుగునిచ్చేటువంటి మంచి మాటలు మీకు తెలుస్తాయి తల్లి. అలాగే మరొక కాలర్ రెడీగా ఉన్నారండి, కాల్ తీసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. చెప్పండి, మీరు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా తమ్ముడు గురించి అండి. తమ్ముడు పేరు? సాయి కళ్యాణ్ అండి. ఓకే అండి, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 11/7/1998. టైం వచ్చేసి మార్నింగ్ 11:10 అండి. 11:10. ఓకే, 11వ తారీఖు 7వ నెల 98వ సంవత్సరం 11 గంటల 10 నిమిషాలకి మార్నింగ్. అవునండి. ఓకే, చెప్పండి, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? అంటే వాడు చదువుకుంటున్నాడు అండి. చదువులో కొద్దిగా డిస్టర్బెన్స్ వస్తున్నాయి, ఎక్కడ పడితే అక్కడ ఆటంకాలు వస్తున్నాయి. అంటే చాలా మంది స్టాప్ చేయదలుచుకుంటున్నారు. మళ్ళీ వీడు కూడా కొద్దిగా చదువులో వెనకబడి ఉన్నాడు. అది ఎలా ఉంటుంది వాడి ఫ్యూచర్? లైక్ చదవగలుగుతాడా? ఇంజనీరింగ్ చేస్తున్నాడు ఇప్పుడు, ఫస్ట్ ఇయర్, కంప్యూటర్ సైన్స్. ఓకే, రైట్. అది చదువు ఎలా ఉంటుంది, వాడి ఫ్యూచర్ ఎలా ఉంటుందని తెలుసుకుందాం గురుగారు. రైట్. ఇప్పుడు